హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింగిల్ క్లిక్లో 5 minutes వీడియోని కూడా మీరు మీ వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో దీనికోసం మీరు జీబీ వాట్సాప్ అలాంటి ఏ అప్లికేషన్ అయితే యూస్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మీ వాట్సాప్లోనే ఒక సింగిల్ క్లిక్తో మీ వాట్సాప్ స్టేటస్ని ఒక 5 minutes వీడియోలు ఎంత ఉన్న వీడియోని కూడా మీరు 30 secondsగా ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే చేసేస్తుంది అనమాట ఈ ట్రిక్ యూస్ చేస్తే. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫాస్ట్ వీడియో స్ప్లిట్టర్ ఫర్ వాట్సాప్ స్టేటస్ అని అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. సో దీనికి ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఫ్రీగా అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇది ఆఫర్లో వచ్చినప్పుడు. సో మీరు కూడా ఈ అప్లికేషన్ ఒకసారి లింక్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ మై క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఆటో స్లైస్, కస్టమ్ స్లైస్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీరు ఆటో స్లైస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో గ్యాలరీని సెలెక్ట్ చేసుకోండి. సో గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని ఏదైనా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది 2 minutes 12 seconds వీడియో లెంత్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఈ వీడియో చూడండి, ఈ వీడియో లెంత్ వచ్చేసరికి మనకి 2 minutes 20 seconds అనమాట. సో ఇక్కడ ఆ వీడియోని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు కింద స్లైస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది 30 seconds కింద ఆటోమేటిక్గా 5 parts కింద డివైడ్ అయితే అయిపోతుంది అనమాట. జనరల్గా మీరు వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, సో 30 seconds ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని సో మీరు అప్లోడ్ అయితే చేస్తారు. సమ్ టైమ్స్ మీకు ఒక 2-3 seconds అటు ఇటు అయితే కట్ చేస్తూ ఉంటారనమాట. అలాగా ప్రాబ్లం రాకుండా ఈ అప్లికేషన్ మీకు స్లైస్ అయితే చేస్తుంది అనమాట. అంటే 30 secondsగా డివైడ్ అయితే చేస్తుంది అనమాట. సో ఒకే వీడియోని ఎన్ని పార్ట్స్గా 30 seconds వస్తే అన్ని పార్ట్స్గా డివైడ్ అయితే చేస్తుంది. సో దానికి ఈ అప్లికేషన్ అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో వీడియో లెంత్ని బట్టి టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్లైసింగ్ పార్ట్ 2/5 అని చెప్పేసి, అంటే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా వీడియోని అయితే స్లైస్ చేస్తుంది అనమాట. అంటే కట్ చేస్తుంది, 30 secondsగా డివైడ్ అయితే చేస్తుంది అనమాట. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు షేర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఒకసారి నేను ఆ ఆప్షన్ కూడా చూపిస్తాను అనమాట. సో ఆప్షన్ అనేది ఎలాగొస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మొత్తం 5 parts కింద అయితే స్లైస్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అండ్ ఫిఫ్త్ పార్ట్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా స్ప్లిట్ అయితే అయిపోతుంది. కావాలంటే మీరు ఇండివిజువల్గా ఉండే పార్ట్ని అయితే షేర్ చేసుకోవచ్చు. లేదు షేర్ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మొత్తము యాప్స్, మీ సోషల్ మీడియా యాప్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ దాంట్లో వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. సో వాట్సాప్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మై స్టేటస్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి యారో మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 5 స్టేటస్లు ఒకేసారి అయితే చూపిస్తుంది అనమాట. నార్మల్గా మీరు వాట్సాప్లో ఈ విధంగా అయితే చేయలేరు, బట్ మీరు ఒకేసారి సో ఈ అప్లికేషన్ యూస్ చేసి ఇలా 30 seconds ఆటోమేటిక్గా ఆ వీడియోని స్ప్లిట్ చేసి ఆటోమేటిక్గా మీ వాట్సాప్లోకి అయితే షేర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.